నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. అమ్మకు వందనం చేయలేదు, రైతు భరోసా పడలేదు, ఉచిత సిలిండర్ ఇంటికి రాలేదు, ప్రతి మహిళకు 1500 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక ఈ క్రమంలో ప్రజల నుంచి డిమాండ్ రాకుండా, అంటే ప్రజల నుంచి తీవ్రమైన స్పందన రాకుండా దీని మీద వైసీపీయో లేదంటే జగన్మోహన్ రెడ్డో మాట్లాడేటటువంటి అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది ప్రభుత్వం. దానికి వంత పాడుతూ ఉంది పచ్చ మీడియా. ఈ క్రమంలో ఒక అంశాన్ని పైకి తీసుకొచ్చారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు. ఎందుకయ్యా అంటే ఆయనకి ఘోరమైన అవమానం జరుగుతూ ఉంది అసెంబ్లీలో. ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఆయనకు ఈ అసెంబ్లీలో అవమానించే అవకాశం ఉంది కాబట్టి భయపడి లేదంటే బెదిరిపోయి ఆయన పారిపోయి ఎంపీగా పార్లమెంట్లో కూర్చుంటారు. ఇది ఎల్లో మీడియా ఒక చర్చ పెట్టబోయి ఒక రకంగా డైవర్షన్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదు, దాని మీద చర్చ రావద్దు అంటే వైసీపీ అనేది గందరగోళంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్లని గందరగోళంలో పడేయాలి. ఎందుకు మరి ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడట, తర్వాత ఇదంతా జరిగేటప్పుడు తోక ముడిచాడట. అక్కడికి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎల్లో మీడియాకి చెప్పినట్టు, చెవులో చెప్పినట్టు తెలుగుదేశం మీడియాకి, ఆంధ్రజ్యోతికి, లేదంటే ఈ మహావంశీకి, లేదంటేనేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, లేదంటే టీవీ5 సాంబశివరావుకి ఏదో చెవులో చెప్పినట్టు టామ్ అయిపోయేటప్పటికల్లంటే వెనకడిగేసిందంట. అయితే అసలు అంటే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు నిప్పిళ్ళే పెడతారు, పొగవాళ్లే తీసుకొస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం వైసీపీని మెచ్చుకోవాలి. ఒక గాలి కబుర్లాగానే వదిలేసింది. ఏం మాత్రం వాళ్ళు టచ్ అయిపోయేటప్పటికల్లా దీనిని వైసీపీ సోషల్ మీడియా కూడా దీనికి ఏం మాత్రం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం వల్ల చివరికి ఏమైపోయింది, పచ్చ బాంబు కాస్త తుస్సు అన్నది అన్నట్టు. అంటే కొన్ని పేలకుండా పోతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఎప్పుడు అవతల పక్షం స్పందించబడేప్పటికి దాంతో ఏమైంది, ఈ 4 ఖర్చుకొని అంటే దీన్ని ఏంటి రాత్రి 9 గంటలకు ప్యానల్ డిస్కషన్స్, పొద్దున్నే గుడ్ మార్నింగ్ డిస్కషన్స్, లేకపోతే పేపర్లలో చేసుకోవటానికి గందరగోళం ప్రజల్ని లేదంటే కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళని గందరగోళం గురి చేసినాం అని చెప్పి అనిపించడానికి జగన్మోహన్ రెడ్డి ఏదో పిరికి పందా లేదంటేనేమో భయపడుతున్నట్టు, వెనకడుగు వేస్తున్నట్టు, ఇన్ఫీరియారిటీలో ఉన్నట్టు, ఈయన మాయమ్మటే నిలబడుతుందని చెప్పేసి అనిపించేటటువంటి కార్యక్రమం ఏదో చేయబోయి చివరకు అది బూమరాంగ్ అయిపోయేటప్పటికి దాన్ని వెనక్కి తీసుకుందనమాట. అంటే ఇటువంటి వాటిని సృష్టించి పథకాల గురించో లేదంటే పరిపాలన గురించో మాట్లాడకుండా చేసేటటువంటి కార్యక్రమం అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్. పేర్లేదు, చివరికి తుస్సుమన్నది. ఇదే కాదు, ఇది కూడా పోయేటప్పటికి చివరికి రఘురామకృష్ణరాజు ఇష్యూ ఒకటి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టే చెప్పింది 3 సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిచిన తర్వాత డిస్మిస్ చేసింది. అయినా సరే అదే కేసును పట్టుకొని ఇది ఇంకొక డైవర్షన్ అనమాట. అసలు జగన్మోహన్ రెడ్డి ఉనికిపోతుండ్రు, ఆయన A3కి పెట్టారు, A1 A2లపై A3కి ఎమ్మటే రేపు పొద్దున్నే అరెస్ట్ అయిపోతున్నట్టు ప్రజల్లో గందరగోళం సృష్టించి వైసీపీలో గందరగోళం సృష్టించినటువంటి ప్రయత్నం అనమాట. సుప్రీంకోర్టు కొట్టేసిన పిటిషన్ పట్టుకొని రఘురామకృష్ణరాజు అనేటటువంటి అంశంలో అది ఎవరు ఏంది అనే దాన్ని ఎప్పుడో తేలిపోయినటువంటి అంశాన్ని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏదో ఇన్సెక్యూరిటీలోకి వచ్చేసినట్టుగా ఇప్పుడు కొత్తగా చర్చ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఎన్నో అంశాలు చర్చకు పెట్టి అసలు విషయాలను మాట్లాడకుండా డైవర్ట్ చేస్తారు. కాబట్టి మనకు సోషల్ మీడియా అనేటటువంటి ఆయుధం ఉంది. ప్రజల కోణంలో ప్రజల కోసం మాట్లాడే అంశాలను సోషల్ మీడియాలో మాట్లాడదాం, దానికోసం మాట్లాడుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. దీని కింద మీ అభిప్రాయం ఏదైనా సరే నేను చెప్పిన దాంట్లో కామెంట్ చేయండి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరికైనా సరే ఏ వీడియోలు చేసినా సరే ముందుకు వెళ్ళాలంటే దాంట్లో ఖచ్చితంగా యాక్టివిటీ ఉండాలి. లైక్, కామెంట్, షేరు, సబ్స్క్రైబ్ అనేది ఉండాలి. కాబట్టి నా కంటెంట్ నచ్చితేనే ఇక్కడ వరకు వచ్చారనుకుంటున్నా కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం.